ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే సమయం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ ఏర్పాటు కోసం నిర్వాహకులు తగిన కార్యాచరణతో ముందుకు వస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పీఎం రాహత్ పథకాన్ని రాష్ట్రంలో త్వరలో ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇక వివరాలు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే సమయం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 2029 లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను మహిళలకు 33% రిజర్వేషన్తో నిర్వహించాలని ఆయన చెప్పారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందు లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లకు రాసిన లేఖలో ప్రధానమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. నారీ శక్తి వందన్ అధినియంగా పిలువబడే ఈ చట్టానికి అవసరమైన సవరణలను అన్ని పార్టీలు కలిసి ఆమోదించాలని కోరారు. దేశవ్యాప్తంగా మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. పరిపాలనలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్న నారీ శక్తి వందన్ అధినియం ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలకు గౌరవం, చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందని మంత్రి తెలియజేస్తూ, ఒక్కొక్క వర్గం సాధికారత కోసం, అభివృద్ధి కోసం అనేక రకాలైన నిర్ణయాలను నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకోవడం జరిగింది. ఇవాళ మహిళా సాధికారత కోసం నిజమైన నిర్వచనం చెప్తూ తీసుకొస్తున్న బిల్లు ఈ 33% రిజర్వేషన్లని మహిళలకు కల్పించే దిశగా పార్లమెంటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అమలు చేయడం కోసం నారీ శక్తి వందన్ అధినియం బిల్లుని పార్లమెంట్లో తీసుకొచ్చి వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పార్లమెంట్లో గాని అసెంబ్లీలో గాని 33% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు పెరుగుతాయి. అనేక మంది మహిళలు ఆ వర్గాల నుంచి కూడా ఈ పాలనా పగ్గాలు చేయడానికి అవకాశం ఉండబోతోంది. విద్యతోనే అభివృద్ధి సాధ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కొండమూరులో ఆయన నిన్న పర్యటించారు. ముప్పవరం R&B రోడ్డు నుంచి కొండమూరు వరకు 45 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్ను, 30 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్, సైడ్ కాల్వలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రయాణ భారంతో విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నియోజకవర్గ పరిధిలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 8వ పోషణ్ పఖ్వాడా 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం పోషణ్ పఖ్వాడా మొదటి 6 సంవత్సరాల్లో మెదడు అభివృద్ధి గరిష్టంగా పెంపొందించడం అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు, పోషణ పంచాయతీలు, ఆటల ఆధారిత అభ్యాస కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్నారుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, స్క్రీన్ టైం తగ్గింపు వంటి అంశాలపై ప్రచారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ ఏర్పాటు కోసం నిర్వాహకులు తగిన కార్యాచరణతో ముందుకు వస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగా కల్పించుకోవాలని సూచించారు. అందుకు అవసరమైన సబ్సిడీలు, రాయితీలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు కళలకు, కళాకారులకు నిలయమని పేర్కొన్నారు. ప్రజలకు ఆధ్యాత్మిక, పర్యాటక అనుభూతిని అందించడం కోసం భారత్ గౌరవ్ పేరుతో రైల్వే శాఖ ప్రత్యేక టూరిస్టు రైళ్లను నడుపుతోందని IRCTC జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. గుంటూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన విశాఖపట్నం నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్యాకేజీలలో రైలు టికెట్లు, ఆహారం, బస, స్థానిక రవాణా వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయని IRCTC జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ వివరిస్తూ, గుడులకు తీసుకెళ్ళటం కానీ, ఆహ్లాదకరమైన ప్రాంతాలకు తీసుకెళ్ళటం కానీ, హోటల్ అకామిడేషన్ కానీ ప్యాకేజ్ టూర్ కింద నిర్వహించడం జరుగుతుంది. 9 nights 10 days ఉంటుందండి. దీని ధర ఏదైతే ఉందో 14,700 రూపాయలు మాత్రమేనండి. విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి గుంటూరు, విజయవాడ మీదుగా నెల్లూరు, ఒంగోలు మీదుగా మొదటగా అరుణాచలం, మదురై, రామేశ్వరం, కంచిపురం, మహాబలిపురం, తాంజావూరు, ట్రిచి
ఈ జర్నీ ఏదైతే ఉందో April 27th ఉందండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పీఎం రాహత్ పథకాన్ని రాష్ట్రంలో త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ పథకంలో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ చికిత్సలో భాగంగా 1,50,000 రూపాయల వరకు వైద్య సేవలు లేక 7 రోజుల పాటు ఉచిత వైద్యం అందించాల్సి ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు 687 ప్రైవేట్, 17 ప్రభుత్వ ఆసుపత్రులను గుర్తించామన్నారు. బాధితుల ఆర్థిక పరిస్థితి, స్థానికతతో నిమిత్తం లేకుండా ఈ పథకంలో తక్షణ చికిత్స అందించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ తుది విడత పేపర్ 1 ప్రాథమిక కీని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ గత రాత్రి విడుదల చేసింది. కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 13వ తేదీ రాత్రి 11:50 వరకు ఆన్లైన్లో పంపవచ్చని ఎన్టీఏ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గుడ్ డీడ్స్ డేను ఈరోజు నిర్వహిస్తున్నారు. 100కు పైగా దేశాలకు చెందిన లక్షలాది మంది స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సేవాభావాన్ని చాటుకుంటున్నారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక దినాన్ని జరుపుకుంటున్నారు. 2007లో దాతృత్వవేత్త షారీ అరిసన్ ప్రారంభించిన ఈ ఉద్యమం మంచి ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావాలని ప్రజలను ప్రేరేపిస్తోంది. పేదలకు ఆహారం, దుస్తులు అందించడం, వృద్ధులకు సహాయం చేయడం, అనాథాశ్రమాల్లో సేవలు అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా పార్కులు, వీధులు శుభ్రపరచడం, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం సేవాభావాన్ని పెంపొందించడమే కాకుండా సమాజంలో ఐక్యతను బలపరుస్తోంది. క్రికెట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2026లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి ఎకనా క్రికెట్ స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు రాయలసీమలో రాగల 7 రోజుల్లో వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మరియు రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదుల్లో గణనీయమైనటువంటి మార్పు ఏమీ లేదు. మరియు గడిచినటువంటి 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైనటువంటి అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలుగా అనంతపూర్లో నమోదైనది. బదిరులతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సంఖ్యల భాషను అందరూ నేర్చుకుని వారికి భరోసాను కల్పించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ సందర్భంగా చెవిటి, మూగవారితో సంభాషణకు వీలుగా ఉండే సంఖ్యల భాష గోడపత్రికను ఆయన నిన్న ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రిని జిల్లాలోని బదిరుల అసోసియేషన్ ప్రతినిధులు నిన్న కలిశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే సమయం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ ఏర్పాటు కోసం నిర్వాహకులు తగిన కార్యాచరణతో ముందుకు వస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పీఎం రాహత్ పథకాన్ని రాష్ట్రంలో త్వరలో ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.